హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. ఈరోజు మనం సాధారణమైన రసం రెసిపీని కాదు, అమోఘమైన రుచితో ఉండి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే వింటర్ స్పెషల్ రెసిపీ అయిన ఉసిరికాయ రసంని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చూద్దాం. సో దీనికి మనకు కావలసినవి 1 మీడియం సైజ్డ్ ఆనియన్, 4 మీడియం సైజ్డ్ టొమాటోస్, 6-7 ఉసిరికాయలని మనం సీడ్ తీసేసి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, ఒక గ్రీన్ చిల్లీ, హాఫ్ కప్పు కందిపప్పుని ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, పాన్ హీట్ అయిన తరువాత 1 ½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలను వేసి, ఆవాలు మొత్తం చిటపటలాడిన తరువాత గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్‌ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. సో, ఈ టైంలో మనం గార్లిక్, మిరియాలు ఇంకా జీరా వేసి మంచిగా ఒక ఫ్రెష్ మసాలాని తయారు చేసుకుందాం. ఈ మసాలా అనేది మనకి ఈ యొక్క రసంకి మంచిగా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఆ తరువాత మనం దానిలో కొంచెం కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపును వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకా అదే విధంగా మనం ముందుగా ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న మసాలాని కూడా వేసి బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ బాగా రోస్ట్ అయిన తరువాత, దీనిలో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఆ తరువాత టొమాటో ముక్కలను కూడా వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మనం ఫ్రై అవ్వనివ్వాలి. సో, అప్పుడు మనకి టొమాటో అనేది మెత్తగా మగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ టొమాటో మెత్తగా మగ్గిన తరువాత, మనం దీనిలో ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి బాగా కలపాలి. సో, ఇలా మనకు పప్పును వేసి ఒక బాగా కలిపి ఇలా ఫ్రై చేయటం వలన మనకి ఆ ఉప్పు, కారం అవన్నీ కూడా మనకి పప్పుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తరువాత దీనిలో మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసి, వాటర్ అనేది బాగా మసిలిన తరువాత దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసి బాగా కలపాలి. ఇక్కడ సాల్ట్‌ని చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. సో, ఇలా మనకి బాగా మరుగుతున్న టైంలో ఒకసారి కలిపి, మనం ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకొక 10 మినిట్స్ పాటు బాగా మరిగించిన తరువాత, మనం ఒక్కసారి ఆ ఉసిరికాయ ముక్కను తీసుకొని, మనం స్పూన్‌తో గానీ, ఫోర్క్‌తో కానీ ప్రెస్ చేస్తే మనకి ఈజీగా కట్ అయితే, సో, అప్పుడు మనకి ఉసిరికాయ అనేది బాగా కుక్ అయినట్టు, దానిలోని ఫ్లేవర్స్ మొత్తం మనకి రసంలోకి దిగుతాయి. సో, ఈ స్టేజ్‌లో మనం ఇంకొక 5 మినిట్స్ ఉంచి, ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం సర్వ్ చేసుకోవాలి. చాలా యమ్మీ టేస్టీ రసం అనేది రెడీ అవుతుంది. దీన్ని వేడిగా అన్నంతో తిన్నా గానీ చాలా బావుంటుంది. ఇంకా అదే విధంగా మనం దీన్ని రసం ఉట్టిగా గ్లాస్‌లో పోసుకొని తాగినా గానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఉసిరికాయ తినని వాళ్ళు కూడా సో, ఇలా పెడితే వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ రసంని. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.